ఇంకా నేను ఈ పని చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను ఎంత ప్రయత్నించినా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని అనుకునే సమయంలో అద్భుతమైన స్తోత్రం అనమాట. పిల్లలు ఏదైనా భయపడుతున్నా అంటే నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కానీ, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకున్నప్పుడు కానీ, చికాగ్గా ఉంటారు, అస్తమాను ఏదో ఒక గొడవ, మనశ్శాంతి ఉండదు, పిల్లలు అస్తమాను ఏడుస్తూ ఉంటారు, మనం ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆగిపోతూనే ఉంటుంది. అంటే ఒక మంచి చేద్దాము అని అనుకుంటే అది వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలోనూ ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పిల్లలతో గనక ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే వాళ్ళకి ధైర్యము, పట్టుదల బాగా వస్తాయన్నమాట. అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడిపోవచ్చు. అసలు మొత్తంగా చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి వారు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చేస్తున్నారో వాళ్ళ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అంతటి అద్భుతమైన స్తోత్రం.